హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారండి, మూవీకి వెళ్దాం అని చెప్పేసి. అందుకని క్లైమేట్ కూడా బాగుంది, కూల్గా అని చెప్పేసి మూవీకి స్టార్ట్ అయిపోయాము. అయితే వార్ మూవీకి వెళ్తున్నామండి. మేము వెళ్ళేటప్పుడు లక్కీగా వర్షం అయితే లేదు, అందుకని చెప్పేసి బైక్స్ తీసి వాటి మీదే వెళ్ళిపోయామన్నమాట. ఖమ్మంలో మూవీస్ చూడడం అనేది చాలా తక్కువే. మేము ఎక్కువగా విజయవాడలోనే చూస్తూ ఉంటాము. ఎందుకోనండి, ఇక్కడ హాల్స్ అన్నీ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట చూడ్డానికి, కొంచెం స్క్రీన్ పరంగా కానీ అట్లా కొంచెం. అందుకని విజయవాడ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము. స్పెషల్గా మూవీస్ చూడడానికన్నా వెళ్తాము, లేదా అకేషనల్గా వెళ్ళినప్పుడైనా చూస్తూ ఉంటాం, లేదా అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడైనా అట్లా కూడా టైం చేసుకుని వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, మా వారు అట్లాగే మా పాప ఇద్దరు కూడా థియేటర్లో మూవీ చూస్తున్నా సరే ఫోన్స్ చూస్తూ కూర్చున్నారు. ఇంకా నేను తిట్టేసరికి ఫోన్స్ అయితే పక్కన పెట్టేసి మూవీ చూడడం అయితే స్టార్ట్ చేసేసారు. ఎప్పుడు ఇంతేనండి వీళ్ళిద్దరూ. ఎంతమంది వార్ 2 మూవీ చూసారో కామెంట్ చేసేయండి. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, మీకు ఎలా అనిపించిందో తెలుసుకుందామని. నాకైతే టోటల్గా డిఫరెంట్గా అనిపించిందండి. ఎందుకు అంటే, మనకి హాలీవుడ్ టాలీవుడ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. నాకైతే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. 2 డిఫరెంట్ మూవీస్ క్లబ్ చేసి సపరేట్గా మార్చి చూపిస్తే ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది. అంటే బాగోలేదని కాదు, కొంచెం కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్స్ అన్నట్టుగా అనిపించింది అనమాట, అంతే. ఇంకా హీరోస్ విషయానికి వస్తే ఇద్దరు కూడా, హృతిక్ రోషన్ గారు అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇద్దరు కూడా ఎవరి పాత్రకు వాళ్ళు ఫుల్ న్యాయం చేశారండి. ఈ మూవీలో ముఖ్యమైనవి ఏంటంటే ఫైట్స్. అసలు ఎంత భయంకరంగా డిజైన్ చేశారండి డైరెక్టరు. అసలు ప్రతి ఫైట్లో కూడా చచ్చిపోతారేమో అన్నంత భయంకరంగా కొట్టేసుకుంటున్నారు. ఫైట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ రాగానే నాకైతే గుండెలో దడదడ అంటుందండి. ఎందుకంటే ఇద్దరులో ఎవరైనా చచ్చిపోతారేమో అని. మొత్తానికి మూవీ అయితే సూపర్గా ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఇంకా థియేటర్ నుంచి బయటికి రాగానే ఫుల్ వర్షం. ఇంకా వర్షంలో హాయ్ అని తడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాం. ఓకే, బాయ్ అండి.